గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ గారు యాక్ట్ చేస్తున్న లేటెస్ట్ మూవీ గేమ్ చేంజర్. ఈ మూవీ జనవరి 10న గ్రాండ్గా రిలీజ్ కాబోతుంది. అయితే ఈ మూవీ పైన ఎక్స్పెక్టేషన్స్ అలాగే బజ్ కూడా నెక్స్ట్ లెవెల్ ఉందన్నమాట. సో రీసెంట్గా వచ్చిన టీజర్తో కూడా ఆ బజ్ రెట్టింపు అయింది. అలాగే నార్త్లో కూడా ఈ మూవీ పైన మంచిగా బజ్ ఏర్పడింది. సో ఫ్యాన్స్ కూడా అక్కడ ఉన్న ఆడియన్స్ కూడా ఈ మూవీ కోసం ఎదురు చూస్తున్నారనమాట. ఇంకో విషయం ఏంటంటే నార్త్లో ఈ మూవీకి మేబీ ఎటువంటి అడ్డు ఆపు లేకుండా మూవీ రిలీజ్ జరిగే ఛాన్స్ ఉందన్నమాట. ఎందుకంటే విక్కీ కౌశల్ గారి మూవీ కూడా మేబీ సంక్రాంతి నుంచి ఫిబ్రవరికి పోస్ట్పోన్ అవ్వచ్చు అని చెప్పి ఒక న్యూస్ వస్తుంది. ఖచ్చితంగా అయితే పోస్ట్పోన్ అవుతుందని నేను అనుకుంటున్నాను. అలాగే తమిళనాడులో కూడా అజిత్ గారి సినిమా అయితే రావట్లేదు. సో అక్కడ కూడా ఈ మూవీకి ఎటువంటి అడ్డు ఆపు ఉండదన్నమాట. సో కలెక్షన్స్ పరంగా ఈ మూవీ ఖచ్చితంగా ఎక్కువ బాగానే రాబడుతుంది. సో ఫస్ట్ డే కలెక్షన్స్ ఎక్కువ వస్తాయని చెప్పి ఫ్యాన్స్ కూడా ఫీల్ అవుతున్నారు. అలాగే మూవీ టీం కూడా ఫీల్ అవుతున్నారు. ఎందుకంటే ఆ టైంలో పెద్ద మూవీస్ ఏం లేవు కాబట్టి ఓన్లీ గేమ్ చేంజర్ మూవీ వస్తుంది మన ఇండియా వైడ్. సో కలెక్షన్స్ పరంగా చూస్తే మాత్రం ఈ మూవీకి మంచి హెల్ప్ అయ్యే ఛాన్స్ ఉందన్నమాట. ఇంకో విషయం ఏంటంటే ఈ మూవీ నుంచి నెక్స్ట్ ఏ అప్డేట్ రాబోతుందని చెప్పి ఫ్యాన్స్ అయితే చాలా అంటే చాలా ఈగర్గా వెయిట్ చేస్తారనమాట. సో ఆ అప్డేట్ గురించి అయితే ఆల్రెడీ చెప్పేశారు. ఈ మూవీ నుంచి ఈ నెల 28వ తేదీన ఒక సాంగ్ రాబోతుంది. సో అదొక మెలోడీ సాంగ్ అని చెప్పి ఆల్రెడీ తమన్ గారు చెప్పారనమాట. ఈ సాంగ్కి లిరిక్స్ రాసింది రామజోగి శాస్త్రి అనమాట. ఆయన కూడా ఈ సాంగ్ పైన చాలా అంటే చాలా కాన్ఫిడెంట్గా ఉన్నారు. పక్కా ఏంటంటే ఈ సాంగ్ మరొక బిగ్గెస్ట్ సాంగ్ ఈ ఇయర్ ఎండ్ అవుతుందని చెప్పి వాళ్ళు కూడా ఫిక్స్ అయి ఉన్నారనమాట. సో ఈ సాంగ్ నుంచి ఒక చిన్న ప్రోమో రిలీజ్ చేశారు. సో ఆ ప్రోమో వింటే చాలా అంటే చాలా బాగుంది అనిపిస్తుంది. సో సాంగ్ ఖచ్చితంగా మరొక పెద్ద హిట్ కాబోతుంది. మనం ఒకే ఒక్కడు సినిమాలో సాంగ్ ఉందనమాట, నెల్లూరు నెరజన. ఆ టైప్ ఆఫ్ మెలోడీ సాంగ్ లాగా అనిపిస్తుంది వింటూ ఉంటే. అలాగే ఈ సాంగ్ పాడింది ఏంటంటే కార్తిక్ గారు అలాగే శ్రేయా ఘోషాల్ గారు ఈ సాంగ్ పాడారనమాట. సో వాళ్ళ వాయిస్ ఖచ్చితంగా జనాలకి గుర్తుండిపోతుంది మరో కొన్నేళ్ళు. సో అందులో ఎటువంటి డౌటే లేదు. అయితే ఎంతమంది ఈ సాంగ్ కోసం ఎదురు చూస్తున్నారో కింద కామెంట్ చేయండి. అలాగే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.